హలో ఫ్రెండ్స్, మన చరిత్రలో పురాణాల్లో ఎంతోమంది రాజుల గురించి విన్నాం. కానీ ఇది మీకు తెలుసా? వారందరిలో ఒక విచిత్రమైన వంశం ఉందని. ఆ వంశంలో పుట్టిన వారు పేరుకు మాత్రమే రాజులు. రాజ్యపాలన చేయడానికి వారికి ఒక శాపం అడ్డుకుంది. మనకు తెలిసిన కృష్ణుడు, బలరాముడు లాంటి వారికి అదే జరిగింది. అసలు ఒక గొప్ప వంశానికి ఇలాంటి శాపం ఎందుకు తగిలింది? ఈ శాపం వెనుక ఉన్న కారణం ఏంటి? ఒక తండ్రి కోపం. పురాణాల ప్రకారం ఈ శాపానికి మూలం యయాతి మహారాజు. ఆయన అద్భుతమైన పరాక్రమవంతుడు. కానీ ఒక శాపం కారణంగా ఆయన యవ్వనాన్ని కోల్పోయి ముసలితనం వచ్చింది. తన యవ్వనాన్ని తిరిగి పొందాలని కోరుకున్న యయాతి తన పుత్రులను పిలిచి వారి యవ్వనాన్ని తనకు ఇచ్చి తన ముసలితనాన్ని తీసుకోవాల్సిందిగా కోరారు. తన తండ్రి కోరిక విన్న వెంటనే మొదటి కుమారుడైన యదువు వినయంగా తిరస్కరించారు. తండ్రి, ముసలితనం వల్ల వచ్చే బలహీనతలు, రోగాలు భయంకరమైనవి. దయచేసి నేను ఆ భారాన్ని మోయలేను అని చెప్పారు. యదువు తిరస్కరించినందుకు ఆగ్రహించిన యయాతి తన కుమారుడికి ఒక శాపమిచ్చారు. నువ్వు నా కోరికను మన్నించలేదు కాబట్టి నీ వంశంలో పుట్టిన ఏ ఒక్కరూ కూడా రాజ్యపాలన చేయడానికి అనర్హులుగా మిగిలిపోతారు. వారికి రాజ్య పట్టాభిషేకం ఉండదు అని శపించారు.